మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా బోర్గం రాజు గారు, వెంకటరెడ్డి గారు మరియు మిగతా పాలక మండలి సభ్యులుగా మిగతా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పాలక మండలి అందరికీ కూడా అభినందనలు. ఈరోజు మన ఇబ్రాహీంపట్నం మండలంలో మొట్టమొదటిసారిగా అంటే ఇప్పటికీ మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా కాకుండా మన ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోనే మన మండల మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా నియమింపజేసి ఈ యొక్క వాతావరణాన్ని ఏర్పాటు చేసినందుకు నరసింహరావు గారికి మరొకసారి మనందరి తరఫున కృతజ్ఞతలు. అయితే మనమందరం కూడా ఈ పాలకవర్గానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు తెల్లారి రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా రైతుల పక్షాన ఉండి రైతు మిల్లర్ల దగ్గర కానీ ఈ కటింగ్ దగ్గర కానీ ఎక్కడైనా ఇబ్బందులు లేకుండా రైతులకు అందుబాటులో ఉండి మరి సేవలు అందించి మరి సేవలతోటి రేపు రాబోయే ఎన్నికలలో నరసింహరావు గారి గెలుపు కోసం వారి పాత్ర అమోఘంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఎవరు ఏమిటి అనేది అందరికి తెలిసిన విషయమే. అందులో పోయి నేను గొప్ప అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎవరికి కూడా అవసరం లేదని నా యొక్క సలహా. కేవలం రేపటి నుంచి ఇవాళ నుంచి జరగాల్సిన పని ఎవరైతే చేయాలో తప్పితే గతంలో చేసినాము అది చేస్తామని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఒక ఈ కొరుట్ల నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే రత్నాకర్ రావు గారు ఎలాంటి వారు, వారి కుటుంబం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. వారు ఏ రోజు కూడా వేరే రకంగా ఆలోచన చేసి పదవుల కోసమో లేకపోతే వ్యాపారాల కోసమో వేరే వ్యవహారాలు చేసినటువంటి వారు కాదు. ఎలాంటి ఆరోపణలు కానీ ఏది కానీ లేదు. కేవలం ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో వాళ్ళు రాజకీయాలలో ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల మామూలుగా మాలాంటి నాయకులు ఏం చేస్తూ ఉంటారంటే, అధికారం వేడుంటే ఆడికి పోయి కథలు చెప్పుకుంటాం, మళ్ళీ ఇక్కడ ఉంటే అక్కడికి వచ్చేసి ఇవన్నీ ముచ్చట్లతో ఇబ్బంది జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇబ్బంది జరగకుండా మనం మన కొరుట్ల నియోజకవర్గంలో తప్పనిసరిగా నరసింహరావు గారిని ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మరోసారి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుంది. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటని కోరుకుంటున్నాం, ఉండాలని కోరుకుంటున్నాం. అందులో మన నరసింహరావు గారు మంత్రిగా ఉండాలని చెప్పేసి మనందరం మంత్రిగా చూడాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు.